నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గోదావరి ఉధృతి పట్ల అప్రమత్తంగా ఉండాలి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి ఫోరెన్సిక్ విభాగానికి మెరుగైన వసతులు మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన రామగుండం సిపి రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి మాజీ ప్రధాని కాంగ్రెస్ నేతల నివాళి ఇక వార్తల్లోని వివరాలు గోదావరి ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పర్యటించిన ఆయన మంగళి ఘాట్ వద్ద గోదావరి ఉధృతిని స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఎస్ఆర్ఎస్పీ కడెం నుంచి నీటి దిగువకు విడుదల చేయడంతో వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతుందన్నారు. తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంగళి ఘాట్ వద్ద గోదావరి ఉధృతిని అధికారులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. కడెం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకి విడుదల చేస్తుండటంతో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుందని తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నదిలోనికి భక్తులు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గజ ఈతగాళ్లని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల గత వారం సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. తాను హైదరాబాద్ లో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలు గోదావరి ఉధృతిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమాచారం తెలుసుకుంటున్నానని చెప్పారు. వర్షాల పట్ల పంట నష్టం జరిగితే నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రోజుకు వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి వేలాది మంది ప్రజల యొక్క ఈ ప్రాంతంలో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా విపత్తు వచ్చి వరదలు వచ్చి గోదావరి పెద్ద ఎత్తున ఇక్కడటువంటి వాడలలోకి నీళ్లు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ మా స్థానికంగా మున్సిపల్ కమిషనరు అదే స్థానిక ధర్మపురి ఎంఆర్ఓ గారు ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరం కూడా ఎప్పుడు అప్రమత్తంగా ప్రజలకు ముందస్తుగా మన ఒకవేళ వరద తాకిడి కూడా ఎక్కువ పెరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకమైన ఆలోచన పరంగా జిల్లా యంత్రాంగం పోతున్న సందర్భంలో ఈ ప్రాంత మన మంత్రిగా ప్రత్యేకంగా నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికీ అధికారులతో ఇక్కడ వరద విషయంలో కానీ గోదావరి ప్రాంతం తీరాలన్నటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పంట పొలాల విషయంలో కానీ రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలు ఏమైనా మునిగిపోయినాయా, ఆ పొలాలకు నీళ్ళు ఏమైనా వచ్చినాయా, కడెంలో ఎన్ని గేట్లు ఓపెన్ అయినాయి, అదే శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఎన్ని గేట్ల ద్వారా కడెం నుంచి అవుట్ఫ్లో ఎంత వస్తుంది, ఈ శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన గేట్లు ఏవైతున్నాయి ఆ గేట్లతో కిందికి నీళ్ళు వస్తుందా లేదా బ్యాక్ వాటర్ పెరుగుతుందని అప్రమత్తంగా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ జగిత్యాల వరద బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అందజేస్తామని, ఇళ్ల కేటాయింపుల్లోనూ ప్రాధాన్యం ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. మహారాష్ట్ర బార్డర్లో ఈ సంఘటన జరిగింది. ఏదైతే వరదల్లో కొట్టుకుపోయినటువంటి కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు, కొట్టుకుపోయిన కుటుంబాలకు అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి ద్వారా ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఈరోజు ఈ అనుకోని సంఘటన విషయంలో ఆ కుటుంబాన్ని చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే అనుకోకుండా ఆ వరద వస్తుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ వరద వచ్చినప్పుడు కారులో కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ ప్రాణాల ఆకాశంలో పోయినట్టు అవుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబాలన్నిటికీ కూడా, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మేము ధైర్యంగా మీరు ఉండాలి, దేవుడు కూడా మీరు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఎవరైతే గల్లంతా ఇప్పటివరకు దొరికిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తక్షణమే అన్ని విధాలు కూడా ప్రభుత్వం నుంచి, ఆ ప్రభుత్వం ద్వారా అవి ఏ వరద అయినా ఆ వరద లోపల ఆ బాడీ దొరికే విధంగా అధికారులతో కూడా కోరడం జరుగుతున్న విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ
కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో తలుపు తట్టడంపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. విచారణ మొత్తం పూర్తయిన తర్వాత నివేదికను రద్దు చేయమని హైకోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మానం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 23 మంది లబ్ధిదారులకి కళ్యాణలక్ష్మి, 121 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ హరీష్ రావు కమిషన్ విచారణకు హాజరై నివేదిక వచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. వారికి చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టే నివేదికపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన దొంగతనం బయటపడుతుందనే భయంతోనే హైకోర్టును ఆశ్రయించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఉదయ్ కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. 2014 నుంచి 18-23 వరకు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్, మరి ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణను మేము అభివృద్ధి చేస్తామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుల మీద అవకతవకల మీద ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై ఆ రోజు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కూలిపోయింది. అంటే వారి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి అధికారం ఉన్నప్పుడే కూలిపోయింది. ఆ కూలిపోయినటువంటి కాళేశ్వరం మీద ఉన్నటువంటి అవకతవకల మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఓ జ్యుడిషియల్ జడ్జికి మాజీ జడ్జిని పివి జోషి గారిని వేసి వారి ద్వారా కొంచెం నెలల కొద్దీ అన్ని యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క అభిప్రాయం పరంగా కూడా ఈ కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఇంజనీర్లతో యొక్క పూర్తిగా సమాచారం తీసుకొని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయం లోపల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అయ్యిండు, ఘోషి గారు జడ్జి గారి ముందర హరీష్ రావు అటెండ్ అయ్యిండు, ఈటాల రాజేంద్రరావు గారు అటెండ్ అయ్యాడు. మరి అటెండ్ అయినప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నలకు వారు చెప్పినటువంటి ఏదైతే బాధ్యత రహితంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, కేంద్ర అనుమతులు లేకుండా నిర్మాణం జరిగింది, అంచనాలు పెంచి నిర్మాణం చేసిన విషయం లోపల అనేక అంశాల లోపల పత్రికల్లో చూసినాము, టీవీలలో చూసినాము. రాష్ట్ర ప్రభుత్వం రామగుండం కమిషనరేట్కు అందజేసిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని సిపి అంబర్ కిషోర్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో రూపొందించిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం రామగుండం కమిషనరేట్కు మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఇకపై ఏదైనా నేరం జరిగితే ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ఏవో శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏ రాము, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఎఫ్ఎస్ఎల్ మంచిర్యాల ఇన్స్పెక్టర్లు రవీందర్, చంద్రశేఖర్ గౌడ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. గోదావరికని నడిబొడ్డున వివాదాస్పదంగా ఉన్న భవనాల్ని సింగరేణి అధికారులతో కలిసి రామగుండం కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. 30 ఏళ్ల కిందట ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ ఉండేది. ఆ ప్రాంతంలో కార్పొరేషన్ నూతన కట్టడాల్ని కట్టేందుకు మార్కెట్ తొలగించగా ఇదే అదునుగా కొందరు అక్రమంగా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఇతరులకు విక్రయించారు. దీంతో వివాదం కోర్టు మెట్లు ఎక్కింది. సింగరేణి అధికారులు ఆ భూమి మాదేనని కోర్టుకు వెళ్లారు. కొన్నవారు ఆ ప్రాంతం వ్యాపార కేంద్రం కాబట్టి బహుళ అంతస్తులను నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఆ వివాదాస్పద భూమిలో నిర్మించిన కట్టడాన్ని తొలగించాలని సామాజిక కార్యకర్తలు ఎన్నో నిరసనలు తెలిపారు. అయినా ఫలితం లేకపోయింది. తాజాగా మంగళవారం ఉన్నతాధికారులు దగ్గరుంచి మరీ ఆ కట్టడాల్ని కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణాలు, గ్రామాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ సేవలు వారు కొనియాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి దేశంలో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని రూపొందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. సాంకేతిక విద్యలో భారత్ను ముందుంచేందుకు ఆయన కాలంలోనే అడుగులు పడ్డాయని కొనియాడారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం కోసం ప్రాణాలు అపాయం ఉన్నా లెక్క చేయకు భారత యొక్క దేశ సమైక్యతకు గొప్ప నాయకుడుగా రాజీవ్ గాంధీ గారికి జన్మదినం. ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన జీవన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం ఘనంగా వారి నివాళులు అర్పించుకుంటూ వారి దేశం కోసం చేసిన సేవలు మరవలేని పెద్దలు చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలి. ఏదైతే ఈ కంప్యూటర్ యుగం, సాఫ్ట్వేర్ యుగం గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ధీటుగా ఈరోజు రాణిస్తుందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప ఆలోచనలతో ఆ యొక్క కంప్యూటర్ యొక్క వ్యవస్థ సంస్కరణ చేయడం జరిగింది. అంటే సాఫ్ట్వేర్ యొక్క వ్యవస్థను అప్పుడే ఆయన గుర్తించారు. దేశ సమైక్యత సమగ్రతకు పాటుపడటం సందర్భంగా బలి కావటం, మరి ఆ పరిస్థితుల్లో దేశానికి నాయకత్వం వహించడానికి భవిష్యత్తు ప్రధాని ఎవరు అని చెప్పని యావత్ ప్రజానీకం ఎదురు చూస్తున్న తరుణం ఏదైతున్నదో రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానిగా బాధ్యత చేపట్టి నవతరానికి యువతకు ప్రాధాన్యత కల్పించి చేయబడింది. ఏదైతుందో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక శాంతి కాముక దేశంగా నిలబెట్టే విధంగా వీళ్ళ సాంకేతిక విద్యకు ప్రాధాన్యత కల్పించగా భారతదేశాన్ని ఆధునిక యుగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతుందో ఆనాడే అడుగులు వేసినటువంటి ఒక మరి ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పని చెప్పడం తప్పదంటూ నేను దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగ యువత ఆధారపడుతున్నటువంటి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పింప చేయడానికి ఆనాడే శాన్ పిట్రోడాను సలహాదారుడు నియామకం చేసుకొని నాంది పలికారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. స్థానిక నెహ్రూ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే విజయ రమణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డి దామోదర్ రావు, వేగోలం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, సాయిరి మహేందర్, పన్నాల రాములు, బిరుదు కృష్ణ, అమిరిశెట్టి రాజలింగం పాల్గొన్నారు. మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చారు. మరి దేశానికి ఐటీ ప్రమోట్ చేసి మరి సెల్ ఫోన్ను ప్రమోట్ చేసి మరి అప్పటి వరకు ఈ దేశంలో కంప్యూటర్ అనే సాంకేతిక విప్లవం లేనప్పుడు మరి కంప్యూటర్ను ప్రవేశపెట్టింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారు. మరి అదే కాకుండా 73, 74 రాజ్యాంగం ద్వారానే స్థానిక సంస్థలు బలోపేతం అని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం నమ్మకంతో ఆనాడు 73, 74 రాజ్యాంగాన్ని సవరించి ఆనాడు స్థానిక సంస్థలను బలోపేతం చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తూం జలపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, నాయకులు తర్రె మనోహర్, గండి నారాయణ పాల్గొన్నారు. గౌరవనీయులు దివంగత మాజీ ప్రధానమైనటువంటి భారతరత్న అవార్డు గ్రహీతటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క 81వ జయంతిని పురస్కరించుకొని కార్యకర్తలు అందరం కలిసి పూలమాలలు వేసి మరి ఘనంగా వారి యొక్క జయంతి జరపడం జరిగింది. రాజీవ్ క్రియేట్ ఆశయాలను సాధించి వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడవాల్సిన అవసరం ఎంతైనా తెలియస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కూడా అంత పెద్ద మొత్తంలో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేణు, మహిళా నాయకురాలు స్వప్న, పోటు మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఆ రోజు భారతదేశం కోసం ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలి, ప్రపంచ దేశాల సరసన ఉండాలంటే ఐటీ, ఇంటర్నెట్ మరి అన్ని రంగాలు ముందుండాలని ముందుగానే ఊహించి ఈ భారతదేశానికి వనరులు అవసరమని ఆ రోజు ఉపగ్రహాలను పైకి పంపించి ఈరోజు టెలికమ్యూనికేషన్ అయితేనేమి, ఇంటర్నెట్ అయితేనేమి అన్ని రంగాలను మనం ఇప్పుడు అన్ని రంగాలలో ముందుండే విధంగా ఆ రోజే కలలు గని నా భావి తరాలకు, నా విద్యార్థులకు, వీళ్ళందరికీ ఉద్యోగులకు అందరికీ నాకు ఈ భారతదేశంలో ఉన్న వీరందరికీ సంపన్నులుగా మార్చే విధంగా ఆ రోజే కలలు కన్న మహనీయుడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి. ప్రజల కోసం ఇప్పటికీ పదవులను ఆశించకుండా ఈరోజు ప్రజల మేలు కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అందులో రాజీవ్ గాంధీ కూడా, వాళ్ళ కుటుంబం కూడా ఒకటి. సో ఆయన సేవలన్నీ మర్చిపోకుండా. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, సబ్బని రాజమల్లు, అల్లం దేవేందర్, మాదాసి సతీష్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్ట ప్రభాకర్, నాయకులు సత్యం, మేకల గణేష్, ధర్మపురి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి సందర్భంలో సాంకేతిక పరంగా న్యూ టెక్నాలజీ ప్రవేశపెట్టడంతో పాటు నేరుగా ఢిల్లీ నుంచి గల్లీకు గ్రామాల్లోకి నిధులు పంపాలని చెప్పినటువంటి ఒక చక్కటి ఆలోచన తీసుకొని యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించాలని చెప్పిన ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని వారి నాయకత్వంలో ఈ దేశాన్ని అగ్రగామి దేశంగా, గతంలో పైలట్గా తన వృత్తిని నిర్వహిస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారి దేశాని కోసం బలైన సందర్భంలో ఉగ్రవాదుల గుడ్లకు యూరియా బస్తాల కొరతతో రైతులకి ఇక్కట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సొసైటీల ఎదుట తెల్లవారుజాము నుంచే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో యూరియా కోసం ధర్నాలు, రాస్తారోకులు చేపట్టారు. ఒక్కో ఆధార్ కార్డుకు 1 బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని, ఇది తమకు ఎందుకు సరిపోదని పలువురు రైతులు వాపోతున్నారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీల వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షిస్తున్నారు. సొసైటీలకు యూరియా సరఫరా కావడం లేదని, దీంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు వాపోయారు. పంటలకి ఎరువులు వేయాల్సిన సమయం దాటిపోతుండటంతో మొక్కజొన్న ఎరుపెక్కి వరి పంట పెరగకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా బస్తాల కోసం గుంపులుగా ఎగబడ్డారు. అక్కడే ప్రధాన రహదారిపై బైఠాయించి కాసేపు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతుల్ని క్యూలైన్లో నిల్చోబెట్టి యూరియా బస్తాలు పంపిణీ చేయించారు. కాగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సొసైటీ వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున రైతులు బారులు తీరారు. ఓవైపు మహిళా రైతులు సైతం పెద్ద ఎత్తున బారులు తీరి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో యూరియా కోసం మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తతో పలువురు రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. మార్కెట్ కమిటీకి సంబంధించిన వారిని యూరియా కోసం అడిగితే సంబంధం లేని వ్యక్తి తలదూచి తమను రెచ్చగొడుతున్నారని రైతులు వాపోయారు. దీంతో స్పందించిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పలు వాటర్ ప్లాంట్లని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని ఒక ప్లాంటును సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొందరు నిర్వాహకులు 90 రోజులకి మించి వాటర్ క్యాన్లను వాడుతున్నారని, నీటిలో మోతాదుకు మించి కెమికల్స్ కలుపుతున్నారని తెలిపారు. ఇలాంటి నీరు తాగిన ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. జబ్బులని కొని తెచ్చుకోవద్దని, మిషన్ భగీరథ నీరు తాగాలని సూచించారు. కమిషనర్ వెంట సిబ్బంది ఉన్నారు. జమ్మికుంట పట్టణంలోని వాటర్ ప్లాంట్లు సుమారుగా 25 ఉన్నాయి. సో వీరందరూ కూడా ఎవరికి కూడా బిఏ సర్టిఫికేషన్ లేదు, మున్సిపల్ లైసెన్స్ లేదు. సో జమ్మికుంట పట్టణంలో గతంలో ఉన్న నీటి యొక్క తీవ్రతను, నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని అప్పుడు స్థాపించిన ప్లాంట్స్ ఈరోజు కూడా అదేవిధంగా వీరు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆకస్మికంగా మన యొక్క సువర్ణ ఫంక్షన్ హాల్ దగ్గర గల జయశ్రీ వాటర్ ప్లాంట్ను ఆకస్మికంగా తనిఖీ చేస్తే అక్కడ ఎటువంటి హైజీనిక్ కండిషన్స్ లేవు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో వీళ్ళు వాటర్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ చేస్తున్న వాటర్ యొక్క మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీఎల్ఎం మేళాను నిర్వహించారు. మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వినూత్నమైన టీఎల్ఎంను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్వాలిటీ కోఆర్డినేటర్ శైలజ హాజరై మేళాను ప్రారంభించారు. మండల విద్యాధికారి శ్రవణ్ కుమార్తో కలిసి శైలజ ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు టీఎల్ఎం ఆవశ్యకత, నిర్వహణ గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉషారాణి, మధుసూదన్ రావు, బూర్గుపల్లి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఆర్పీలు జగన్మోహన్, కనకయ్య, నరేష్లు పాల్గొన్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉపయుక్తమైనటువంటి బోధనోపకరణములు, వాటి టీఎల్ఎం అని మనం పిలుస్తాం. వాటిని తీసుకొచ్చి పిల్లలకు ఉపయుక్తంగా 1 నుంచి 5వ తరగతి సబ్జెక్టు సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రయోగాత్మకంగా విద్యార్థులకు చూపెట్టడానికి మరి ఏ విధమైతే బాగుంటుందన్న ఉద్దేశంతో అందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఈరోజు
బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులంతా కూడా ఒక వేదికగా జెడ్పీహెచ్ఎస్ కుదురుపాక యొక్క వేదికగా చేసుకొని మరి ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైనటువంటి స్కూల్ కాంప్లెక్స్ కుదురుపాక, విలాసాగర్, బోయినపల్లి ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే మరి ఎస్ఓ మేడం గారు, శైలజ మేడం గారు, అలాగే ఎంపీడీఓ మేడం, ఇవన్నీ కూడా ఉపయుక్తమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా చూపెట్టడం జరుగుతుంది. విద్యను బలోపేతం చేయడానికి, విద్యార్థులకు సులువుగా పాఠాలు బోధించడానికి ఇవన్నీ కూడా ఉపకరణాలు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింలు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి హాజరయ్యారు. మండలంలోని 79 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వినాయక విగ్రహాలు తరలించే సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దపల్లి డీఈ తిరుపతి నిర్వాహకులకు సూచించారు. వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించిన ఆయన వారికి తగు సూచనలు చేశారు. వినాయక మండపాల నిర్వాహకులు విద్యుత్ తీగలను గమనిస్తూ తమ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ రాజ్ కుమార్, టౌన్ ఏఈ శాంతినగర్, ఏఏఈ సిబ్బంది పాల్గొన్నారు. వినాయక పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి తగు జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే అన్ని వినాయకులు కూడా 10 ఫీట్ల పైనే ఉన్నాయి కాబట్టి వీళ్ళని తీసే క్రమంలో కానీ, ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో కానీ ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా జరగకుండా వీళ్ళని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మా ఉద్దేశం ఏంటంటే నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మా విద్యుత్ శాఖ వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జనం పూర్తి అయ్యేందుకు ఎలాంటి యాక్సిడెంట్ కూడా జరగకుండా చేయించాలనేది మా కాన్సెప్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు వీర్నపల్లి టు ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో సుమారు 2 గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనంతరం స్థానిక తహసీల్దార్ ఆర్టీసీ డీఎంకు వినతి పత్రాలు అందజేశారు. విద్యార్థుల సమయాలకి అనుకూలంగా బస్సులు నడిపించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి మెరుగైన సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాలు ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణ చుట్టూ విద్యుత్ దీపాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం 12,50,000 రూపాయల నిధులతో నూతనంగా కొనుగోలు చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎన్ఎస్టీ యంత్రాల్ని కలెక్టర్ ప్రారంభించారు. తదుపరి సుల్తానాబాద్ మండలంలోని సొసైటీ గోదాముతో పాటు ఎరువుల షాపులను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సుల్తానాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ రమేష్, మండల వ్యవసాయ అధికారి నాగార్జున ఉన్నారు.
ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.